అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, ఆహార ప్రదాత, యజమాని, సర్వాన్ని సృష్టించినవాడు, అందరి పోషణకర్త, అందరి అవసరాలు తీర్చువాడు, ఎటువంటి అవసరం లేనటువంటి వాడు, మరణాన్ని ఇచ్చేవాడు, మరణం లేనటువంటి వాడు, సంతానాన్ని ఇచ్చేవాడు, సంతానం యొక్క అవసరం లేనటువంటి వాడు, మహోన్నతుడు, కరుణామయుడు అయిన అల్లాహ్ యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ఆ తర్వాత మానవులందరికీ ఏకేశ్వర విధానాన్ని, ఒకే సృష్టికర్త ఆరాధన వైపునకు పిలిచిన అంతిమ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజయిత, జగద్గురువు, మానవాళికి మానవత్వాన్ని నేర్పించడానికి వచ్చిన ప్రవక్త, సత్ప్రవర్తన విషయంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన ప్రవక్త, స్త్రీలకు వారి యొక్క హక్కులను ప్రపంచానికి తెలియపరిచిన ప్రవక్త జనాబే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదరుల, నేటి నా యొక్క జుమ్మా అంశం కారుణ్య ప్రభువు వైపు కారుణ్యమూర్తి ప్రయాణం. ఈ అంశం ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే, మనం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఇస్లామీయ సంవత్సర నెలల ప్రకారం మనం 1443 హిజ్రీ అంటే నేటికి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలి మదీనాకు వెళ్ళి 1443 సంవత్సరాలు అయినాయి. మరి అదేవిధంగా 2 నెలలు పూర్తి అవ్వడం జరిగింది. మనం ఈరోజు రబీఉల్ అవ్వల్ 3వ నెల అంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మనం 3వ నెల మొదటి తేదీన, ఫస్ట్ తేదీ ఈరోజు, మొదటి తేదీ ఈరోజు. ఈ యొక్క నెల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నేటికి 6వ శతాబ్దం, క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పూర్తి ప్రపంచం ఏ విధంగా ఉంది అంటే, అంధాకారం, అజ్ఞానం అనే కారు చీకట్లో అడుగుతున్నాయి. ఎటువైపైనా, అన్ని వైపులా, రోమ్, ఈజిప్ట్, అరబ్ ద్వీపం, అఖండ భారతదేశం, అన్ని వైపులా కూడా అజ్ఞానం అనే కారు చీకట్లో పూర్తి ప్రపంచం ఉంది. కరుణామయుడైన అల్లాహ్ 6వ శతాబ్దం అనగా క్రీస్తు శకం 571 సంవత్సరము ఏప్రిల్ నెల 22వ తేదీన అంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రబీఉల్ అవ్వల్ 9వ తేదీన అంటే ఇదే నెల 9వ రోజు 9వ తేదీన సృష్టికర్తైన అల్లాహ్, కరుణామయుడైన ప్రభు, కరుణామయుడైన అల్లాహ్ జనాబే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మానవాళికి ముక్తి మార్గం చూపించడానికి పంపిన నెల ఈ యొక్క నెల. అంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన నెల ఇదే. మరి అదేవిధంగా ఇదే నెలలో ఎన్నో బిదాత్, అపమార్గం, అధర్మ కార్యాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతికి విరుద్ధమైన కార్యాలు, దైవ ధర్మమైన ఇస్లాం యొక్క ఆదేశాలకు విరుద్ధమైన కార్యాలు, మరి ఏ ప్రవక్తనైతే అల్లాహ్ కారుణ్యమూర్తిగా వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్గా, సర్వలోకాలకు కారుణ్యమూర్తిగా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించిన నెలలో కొంతమంది ఏం చేస్తారంటే, అజ్ఞానులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు చెప్పుకుని కేకులు కట్ చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజని మిలాదున్ నబీ, మెహఫిలే మిలాద్ అని, ఇటువంటి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేని, స్వయంగా
ఆ వ్యక్తికే ఏ వ్యక్తి పేరు చెప్పుకునైతే బర్త్డే కేకులు కోయడం, బిర్యానీలు వండుకుని తినడం ఏవైతే చేస్తున్నారో ఆ వ్యక్తికి కూడా ఈ యొక్క కార్యానికి ఎటువంటి సంబంధం లేని కార్యాలు ఈ యొక్క నెలలో జరుగుతాయి. ఘోరమైన మరొక విషయం ఏమిటంటే, బాధాకరమైన మరొక విషయం ఏమిటంటే సోదరులారా, ఇస్లామీయ చరిత్ర ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన తేదీ ఖచ్చితంగా ఎవరికి తెలియదు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే తేదీన, అంటే చాలా చారిత్రకంగా ముఅర్రిఖీన్ చరిత్రకారులు అందరూ కూడా ఏకీభవించిన చాలా ఆధారపూర్వకమైన ఒక డేట్ ఏమిటంటే రబీఉల్ అవ్వల్ ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క 3వ నెల 9వ రోజు అని చాలామంది అనుకుంటారు. కానీ అందులో కూడా ఖచ్చితంగా లేదు. ఎందుకని అంటే ఎవరైతే ఈ యొక్క మిలాదున్ నబీ జరుపుకుంటారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జరుపుకుని పేరు మీద పుట్టినరోజు ఎవరైతే చేస్తారో వారు ఎవరినైతే అనుసరిస్తారో ఆ పుస్తకాల్లో కూడా ఖచ్చితంగా ప్రవక్త వారు పుట్టిన తేదీ ఖచ్చితంగా లేదు. ఒకవేళ ఇస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టిన రోజు చేయడం ఒక పవిత్రమైన కార్యమే అయితే అది ముతవాతిర్, అంటే పరంపర, ఒకరి తర్వాత ఒకరి ద్వారా అది జరుగుతూనే వస్తుంది. ఆ యొక్క తేదీని కూడా ఎవరు మర్చిపోరు. కానీ ఇక్కడే తెలుస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన తేదీ ఖచ్చితంగా తెలియదు. కానీ ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన తేదీ ఖచ్చితంగా తెలియదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అశాశ్వతమైన ఈ ఇహలోకం నుంచి శాశ్వతమైన పరలోకం వైపుకు ప్రయాణం చేసిన తేదీ అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించిన తేదీ ఖచ్చితంగా తెలుసు. అన్ని గ్రంథాల్లో కూడా రబీఉల్ అవ్వల్ 3వ నెల, ఇదే నెల 12వ తేదీన కారుణ్యమూర్తి జగద్గురు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఇహలోకం నుంచి పరమ ప్రభు అయిన అల్లాహ్ వైపునకు వెళ్ళడం జరిగింది. ఆయన వద్దకు వెళ్ళి చేరుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో చెప్పనా, ఆషికే రసూల్, మేము ప్రవక్త వారిని ప్రేమించేవారు అని చెప్పుకునేవారే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజైతే మరణించారో ఆ రోజున వారు సంతోషమైన కార్యాలు జరుపుకుంటూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఎవరైనా, మన నాన్నైనా మన పిల్లవాడైనా ఒక తేదీ, ఉదాహరణకు మన నాన్నగారే మన ఇంట్లోనే ఒక వ్యక్తి పుట్టాడు, అదే తేదీలో చనిపోయాడు, అదే నెల అదే తేదీలో చనిపోయాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా పుట్టిన తేదీని గుర్తుంచుకుంటాడా? అతని నుంచి అల్విదా వీడుకోలు పలికిన తేదీని గుర్తుంచుకుంటాడా? ఏ వ్యక్తి అయినా ఏదైతే బాధ కలిగిస్తుందో అదే విషయాన్ని గుర్తుంచుకుంటాడు. ఆ రోజు సంతోషించాడు, సంతోషమైన కార్యాలు చేయడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో ఎంతటి ఘోరమైన కార్యాలు చేస్తున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజైతే చనిపోయారో అదే రోజు ప్రవక్త వారి పుట్టినరోజని ఎన్నో రకాల బిదాతులు, ఎన్నో రకాల అధర్మైన కార్యాలు, పాప కార్యాలు చేస్తున్నారు. సోదరులారా, అంశంలోకి వచ్చినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణం, దీని గురించి ఇన్షాల్లా కొన్ని విషయాలు నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. ఎప్పుడైతే సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఆదేశాలు, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపడం యొక్క ఉద్దేశం పూర్తయిందో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భావాలు, ఆదేశాలు, మరి అదేవిధంగా ఆయన యొక్క పలుకుల ద్వారా సహాబాలకు మరణ సూచన అందింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎటువంటి మాటలు చెబుతున్నారంటే, ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారంటే, ఇక ఈయన యొక్క మాటల యొక్క అర్థం ఏమిటంటే, ఇంకా ఈయన ఇక నుంచి వెళ్ళనున్నారు, ఇహలోకం నుంచి పరలోకం వైపు ప్రయాణం చేయనున్నారు అనే పరలోక ప్రయాణ సూచనలు కనబడ్డాయి. వాటిలో కొన్ని ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రంజాన్లో కూడా, ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్లో కూడా 10 రోజులు మాత్రమే ఇతికాఫ్ ఉండేవారు. కానీ మరణానికి ఒక సంవత్సరం ముందు ఏదైతే రంజాన్ వచ్చిందో అందులో 20 రోజులు ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రంజాన్ కూడా ఒకసారి మాత్రమే ఖురాన్ చదివి వినిపించేవారు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారికి. కానీ మరణానికి ముందు సంవత్సరము 2 సార్లు ఖురాన్ యొక్క తిలావత్ చేయడం జరిగింది. మరి అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదా ఏదైతే చేయడం జరిగిందో ఆ హజ్జతుల్ విదాలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి యొక్క మాటల ద్వారా కొన్ని
విషయాలు బోధపడుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఏమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, బహుశా ఈ సంవత్సరం తర్వాత నేను మీ మధ్య ఉండనేమో, కనుక మీరు హజ్ యొక్క విధానాలు తెలుసుకోండి, నేర్చుకోండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇర్షాద్ సెలవు ఇవ్వడం జరిగింది. మరంతేకాదు, నేను ఖుత్బాలో చదివాను ఒక సూర, ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క సహాయం ఎప్పుడైతే అందిందో, అరైతన్ నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, నీవు చూస్తావు ప్రజలు దైవ ధర్మంలో తండోపతండాలుగా వచ్చి చేరుతారు. అదేవిధంగా ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగఫిర్, కనుక ఆ సందర్భంలో నీవు అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క తస్బీహ్, అల్లాహ్ యొక్క పవిత్ర నామాన్ని నువ్వు స్మరించు, అల్లాహ్ యొక్క పేరును నీవు తీసుకో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ఆజ్ఞాపించాడు. ఈ సూరా యొక్క వివరణలో ఒక సంఘటన వస్తుంది. అదేమిటంటే, ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఆయన అంటున్నారు, నన్ను హజరత్ ఉమర్ రదియల్లాహు వారు ఆయన పరిపాలనా కాలంలో పెద్ద పెద్ద మేధస్సు, పెద్ద పెద్ద విజ్ఞానులు కలిగిన సహాబాల మధ్య నన్ను కూడా కూర్చోబెట్టుకునేవారు ఉమర్ వారు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద సహాబాలు వయసులో కూడా పెద్ద, అనుభవంలో కూడా పెద్ద. ఆ సహాబాలు ప్రశ్నించారు, ఓ ఉమర్, మీరు ఇతడు మా కుమారుడు లాంటి వాడు, ఇతన్ని మా ఈ యొక్క సభలో, ఈ యొక్క సమావేశంలో కూర్చోబెట్టడం యొక్క పరమార్థం ఏమిటి అని అక్కడ పెద్ద పెద్ద సహాబాలు, అనుభవజ్ఞులైన సహాబాలు ప్రశ్నించగా ఉమర్ రజియల్లాహు వారు ఒక మంచి పలుకును చెప్పడం జరిగింది. పెద్దరికం అన్నది వయసును బట్టి రాదు, అతనిలో ఉన్న విజ్ఞానాన్ని బట్టి, అతనిలో ఉన్న వివేకాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. నేను అతనికి పెద్దరికాన్ని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు వారి యొక్క విజ్ఞానము, అతని యొక్క వివేకం ఎలాంటిదంటే ఒకసారి పరీక్షించి చూడండి. అప్పుడు హజరత్ ఉమర్ రదియల్లాహు వారి యొక్క సూర చదివారు. ఈ సూర ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్, ఈ సూర చదవడం జరిగింది. అక్కడ మిగతా సహాబాలను ప్రశ్నించారు, ఈ సూర ఏ ఉద్దేశంతో అవతరింపజేయడం జరిగింది, దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని సహాబాలు ప్రశ్నించినప్పుడు వారంతా ఏమన్నారు, ఇందులో దైవధర్మం యొక్క తక్మీల్, దైవధర్మం యొక్క పరిపూర్ణత గురించి చెప్పడం జరిగింది, అల్లాహ్ యొక్క హమ్ద్ చేయమని చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది ఆ సహాబాలు. కానీ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు, ఆయన వయసు ఎంతో తెలుసా? ఆయన వయసు ఆ సమయంలో 17 సంవత్సరాలు. పెద్ద పెద్ద అనుభవజ్ఞులైన సహాబాల మధ్య 17 సంవత్సరాల కుర్రోడు, ఒక పిల్లవాడు అక్కడ ఉన్నాడు. ఆ యొక్క సమయంలో రెండో ప్రశ్న అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారిని అడగడం జరిగింది, ఓ అబ్బాస్, ఈ యొక్క సూర అవతరించడానికి గల కారణం ఏమిటని, ఈ యొక్క సూర ఏ విషయాన్ని సూచిస్తుంది అని ప్రశ్నించగా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ఈ యొక్క సూర, ఈ సూరతున్ నస్ర్, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణాన్ని సూచిస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణ గంటిక అని ఆ యొక్క సహాబీ తెలియజేయడం జరిగింది. అంటే ఈ యొక్క సూర అవతరింపజేయడం, సోదరులారా, ప్రశాంతమైన విషయం ఆలోచించినట్లయితే ఖురాన్లో ముకమ్మల్ పూర్తి సూరాగా అవతరించిన సూరే ఫాతిహా ఉంది, ఒకేసారి అవతరించింది. సూరే కౌసర్ ఉంది, ఒకేసారి అవతరించిన సూర. ఆ యొక్క పరంపరలో చివరిగా అవతరింపజేయడం జరిగిన సూర ఏమిటంటే సూరతున్ నస్ర్, ఇదా జాఅ నస్రుల్లాహి వల్ అస్ర్. ఈ సూర ఏమని సూచిస్తుందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హెలోకం నుంచి పరలోకం వైపుకు ప్రయాణం చేయనున్నారు, ఒక సూచన ఇవ్వడం జరిగింది. మరంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫర్ నెల ప్రారంభంలో హిజ్రీ శకం 11 ఉహద్ కొండకు చేరుకున్నారు. అక్కడ షుహదా, ఎవరైతే ఉహద్ యుద్ధంలో చనిపోయారో ఆ షుహదా గురించి అల్లాహ్తో ప్రార్థించారు, అల్లాహ్తో మగ్ఫిరత్ యొక్క దువా చేయడం జరిగింది, అల్లాహ్తో క్షమాపణ వేడుకున్నారు. మరి అదేవిధంగా తర్వాత మెంబర్ పైకి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమంటున్నారు ప్రవక్త వారు, నేను మీ సమూహానికి అధ్యక్షుణ్ణి, మరియు నాకు భూప్రపంచం యొక్క ఖజానా యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. మరి అదేవిధంగా నేను ఇక్కడ నుంచి హౌదే కౌసర్ను చూస్తున్నాను. నేను మీ విషయంలో దైవ సాక్షిగా నేను మీ విషయంలో షిర్క్ చేస్తారని నాకు భయం లేదు, కానీ ప్రాపంచిక విషయాల్లో మీరు పరస్పరం ఎక్కడ పోటీపడి పరలోకాన్ని మర్చిపోతారన్న భయం నాకు ఎక్కువగా ఉంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక అర్ధరాత్రి ఈ యొక్క నెలలోనే, సఫర్ నెలలోనే, రబీউల్ దీనికన్నా ముందు నెలలో
ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అర్ధరాత్రి బకీ అనే శ్మశాన వాటికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఉన్న సమాధులకు యా అస్సలాము అలైకుం, అక్కడ ఆ సమాధులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ సమాధిలో ఉన్న వాసులారా, మీపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక, మీపై అల్లాహ్ యొక్క శాంతి కలుగుగాక. నిస్సందేహంగా ప్రజల పరిస్థితి కంటే మీ పరిస్థితి ఎంతో మేలైనది. మరి అంతేకాదు, మీపై మేలు కలుగాక. ఉపద్రవాలు కాలరాత్రి తెరలుగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. వెనుక వచ్చేది దానికన్నా, ఏదైతే వెళ్ళిపోయిందో అది దానికన్నా వెనుక వచ్చేది ఇంకా భయంకరమైనది అని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇక్కడ సఫర్ నెలలో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క సంఘటన జరిగింది. ఆ తర్వాత సోదరులారా, వ్యాధి ఏ విధంగా, వ్యాధి ప్రారంభ దశ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యాధి అంటే ఒక వ్యాధితో చనిపోవడం జరిగింది. తలనొప్పి, జ్వరంతో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. ఆ యొక్క వ్యాధి ఎలా మొదలైందంటే, ఈ యొక్క ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోమవారం నాడు, హిజ్రీ శకం 11 సోమవారం నాడు 29వ తేదీ, సఫర్ యొక్క 29వ తేదీ నాడు ఒక అన్సారీ సహాబీ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన యొక్క జనాజాలో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హాజరయ్యారు, వెళ్ళారు. బకీ అనే శ్మశాన వాటికి వెళ్ళి వాపస్ అవుతుండగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీవ్రమైన తలనొప్పి మొదలైంది. అక్కడి నుంచి మొదలైన తలనొప్పి చనిపోయేంత వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ తలనొప్పి వదలలేదు. అక్కడ మొదలైన తలనొప్పి ఇంకా ఆయన ఇంటికి రావడం జరిగింది. ఇదే ఆయన మరణానికి ప్రారంభ సూచిక. ఇదే స్థితిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనీసం 11 రోజులు నమాజు చేయించారు. తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అనారోగ్యం. సాధారణంగా మనకు జ్వరం వస్తే 102, 101, 104 మహా అయితే. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇద్దరు వ్యక్తులకు ఎంత జ్వరం అయితే ఉంటుందో ఇద్దరు వ్యక్తులకు వచ్చే జ్వరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే వచ్చేది. అటువంటి తీవ్రమైన ఉష్ణోగ్రత, అంతటి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫర్ నెల 29వ తేదీ నాడు. ఇక చివరి వారం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోవడానికి సోదరులారా చివరి వారం ఎలా గడిచింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్కి రాకుండా ఉండలేదు. మస్జిద్కి ఎల్లవేళలా 11 ఆ యొక్క అనారోగ్య రోజులు ఏవైతే ఉన్నాయో అన్ని వేళలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్కి వచ్చారు, జమాత్ నమాజ్ చేయించారు కూడా. దీని ద్వారా మనకేం పడుతుంది? ప్రవక్త వారంతటి గొప్ప మహానుభావుడికి నమాజులో ఎటువంటి రాయితీ లేదు. నా మరియు మీ విషయంలో ఏ విధంగా మనము అశ్రద్ధ వహిస్తున్నాం సోదరులారా? ఈరోజు మనం ఏ విధంగా అశ్రద్ధగా ఉంటున్నాం నమాజులో? చూడండి, మరణమైతే రానున్నది. కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడక తప్పదు. ఆ రుచి ఎలాంటిదంటే, ఆ రుచి అనుభవించిన వాడు ఎవరు కూడా తిరిగి వచ్చి చెప్పలేదు ఆ యొక్క రుచి ఇలా ఉంటుందని. మనం ఏ ధైర్యంతో మనం నమాజులు వదులుతున్నాం? ఏ ధైర్యంతో మనం నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నాం? అటువంటి మహానుభావుడే స్వర్గంలో మొట్టమొదటిగా ప్రవేశించే వ్యక్తే. రేపు ప్రళయం నాడు కౌసర్ ప్రసాదించి తాపించే వ్యక్తి, స్వర్గంలో మొట్టమొదటిగా వెళ్ళే వ్యక్తి, కారుణ్యమూర్తి. అటువంటి వ్యక్తే నమాజు పట్ల ఇంత శ్రద్ధగా ఉంటే, మనము ఉదయం లెగిసిన కాడ నుంచి సాయంత్రం పడుకునేదాకా ఎల్లవేళలా కూడా తప్పిదాలు చేస్తూ ఉంటాము. మనం ఏ విధంగా నమాజు పట్ల అశ్రద్ధ వహిస్తున్నాము? మన నమాజులు చేయకుండా ఏ ధీమా అల్లాహ్తో ఏమని సమాధానం చెప్తాం? ఈరోజు ఏ విధంగానైతే జీవితం గడుపుతున్నారో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషము మీరు నమ్మండి నమ్మకపోండి, రేపు ప్రళయం నాడు అల్లాహ్ ముందు సమాధానం చెప్పాలి. ఒక తండ్రి ఒక పిల్లవాడికి 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి బజారును పంపి ఏదైనా వస్తువులు తీసుకురమ్మని చెప్తే, వచ్చిన తర్వాత తండ్రి అడుగుతాడు ఎంత ఖర్చు అయింది, ఎంత లెక్క చూపించమని. అరే, ఒక మనిషే లెక్క తీసుకుంటున్నప్పుడు నీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చిన దైవం తీసుకోడా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. జీవితం తాత్కాలికము. పెద్ద పెద్ద మహానుభావులే చనిపోయారు, చక్రవర్తులే చనిపోయారు. మనం ఏ విధంగా జీవితం, ఏ నమ్మకంతో మనం నమాజ్ను వదులుతున్నాం? 5 పూట్ల అల్లాహ్ తరపు నుంచి మస్జిద్ నుంచి అదాన్ వస్తూ ఉంటుంది, హయ్యాలస్ సలా హయ్యాలల్ ఫలా అని. మాకు వద్దని మనం వెళ్ళిపోతాం. సోదరులారా ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక చివరి వారం
చివరి వారం ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరోగ్యంలో ఇంకా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఇక ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సతీమణులతో భార్యామణులతో అంటున్నారు, నేను రేపు ఎక్కడ ఉంటానని ప్రశ్నించడం జరుగుతుంది. ప్రవక్త వారు అంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమయంలో 9 మంది భార్యామణులు ఉన్నారు, 9 మంది సతీమణులు ఉన్నారు. ప్రతి ఒక్కరి వంతువులు వారిగా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండేవారు. ఆ సమయంలో ప్రవక్త వారు ఏమంటున్నారు, రేపు ఎవరి వంతు. ఇక్కడ ఈ యొక్క మాటల యొక్క పరమార్థాన్ని గ్రహించిన ఆ ఉమ్మహాతుల్ మోమినీన్ అజ్వాజి ముతహర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడగడం జరిగింది, ఓ ప్రవక్త మీరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండండి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆయన యొక్క ఇష్టం ఏమిటంటే నేను ఆయిషా రదియల్లాహు వారి యొక్క ఇంట్లో ఉండదలుచుకున్నానని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హజరత్ ఆయిషా రదియల్లాహు వారి యొక్క ఇంటికి ఫజల్ బిన్ అబ్బాస్ మరియు అదేవిధంగా అలీ రదియల్లాహు వారు ఇద్దరు కూడా తమ భుజాలపై చెయ్యి పెట్టుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హజరత్ ఆయిషా రదియల్లాహు వారి యొక్క గృహంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఆ తర్వాత సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హజరత్ ఆయిషా రదియల్లాహు వారు ముఅద్దితాన్ ఏదైతే దువాలు ఉన్నాయో ఎల్లవేళలా కూడా చదువుతూ దమ్ చేసేవారు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరోగ్యం ఇంకా తీవ్రమవుతానే ఉంది. ఇక మరణానికి 5 రోజుల ముందు ఏ విధంగా ఉంది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణానికి 5 రోజుల ముందు అనగా బుధవారం రోజు ఆయన యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయింది. ఆయన యొక్క ఆరోగ్యం ఇంత తీవ్ర స్థితికి వెళ్ళిపోయింది. ఇక ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపించారు, మీరు నా శరీరంపై వివిధ రకాల బావుల నుంచి 7 తోలు సంచులతో నీరు నాపై పొయ్యండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ఎప్పుడైతే ఆజ్ఞాపించారో ప్రవక్త వారు ఆ సహాబాలంతా కూడా ఒక టబ్లో కూర్చోబెట్టారు. ప్రవక్త వారిని 7 సార్లు ఆ యొక్క నీరు వేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫ్రెష్నెస్ని ఫీల్ అవ్వడం జరిగింది, కాస్త ఆయన కోలుకోవడం జరిగింది. తర్వాత మస్జిద్కు వెళ్ళి వసియత్ చేశారు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వసియత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వసియత్ చేశారు. వసియత్ అంటే హితబోధన. చూడండి, చనిపోయే ముందు ఎవరైనా వసియత్ చేస్తే, ఉదాహరణకు మనం కూడా చేస్తూ ఉంటాం, నేను వసియత్ చేస్తున్నాను, నేను చనిపోయిన తర్వాత నా యొక్క సమాధి ఫలానా ఖబరస్థాన్లో ఉంచండి, ఫలానా ఇమాం నా యొక్క జనాజా నమాజ్ చదివించాలి, ఇలా వసియత్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్కు వెళ్ళి మెంబర్పై కూర్చుని ఖుత్బా ఇచ్చారు. మెంబర్పై కూర్చుని ఖుత్బా ఇవ్వడం జరిగింది. వసియత్ చేస్తున్నారు, నసీహత్ చేస్తున్నారు. అందులో మొట్టమొదటి నసీహత్ ఏమిటంటే, మొట్టమొదటి వసియత్ ఏమిటంటే, హితవు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇలాగే సహాబాలందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు గుమిగూడి ఉన్నారు. ప్రవక్త వారు అంటున్నారు, లఅనల్లాహుల్ యహూద వన్నసారా ఇత్తఖదా ఖుబూర అంబియాఇహిం మస్జిదా. యూదులపై నసారాలపై అల్లాహ్ యొక్క శాపం పడుగాక, వారు తమ యొక్క ప్రవక్తల యొక్క సమాధులను మస్జిదులుగా నిర్మించుకుని వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు. అల్లాహు అక్బర్. మరణానికి 5 రోజుల ముందు మస్జిద్కు వచ్చి, అతి కష్టం మీద, ఈరోజు మనకు అనారోగ్యం ఉంటే మనం ఏమనుకుంటాం, మన మనసుకు మనము తసల్లి అంటే మనం కాస్త ప్రశాంతత మనల్ని సర్ది పెట్టుకుంటాం. తర్వాత వెళ్ళవచ్చులే, అనారోగ్యంగా ఉంది కదా, అల్లాహ్ క్షమించేవాడు, గఫూరుర్ రహీం, అల్లాహ్ క్షమించేవాడే. షదీదుల్ ఇకాబ్, ఆయన ఏ విధంగానైతే క్షమిస్తాడో అదేవిధంగా ఇకాబ్ ప్రతీకారం కూడా తీర్చుకుంటాడు. ఏ విధంగానైతే ఖురాన్లో చెప్పడం జరిగింది గఫూరుర్ రహీం, అదేవిధంగా షదీదుల్ ఇకాబ్, అలీముల్ అదీం అని చెప్పడం జరిగింది. ఏ విధంగానైతే క్షమిస్తాడో అదేవిధంగా ఖండిస్తాడు, తప్పు ఉంటే ఖండిస్తాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో కూర్చుని మొట్టమొదటిగా ఏం చేయడం జరిగింది, వసియత్, లఅనల్లాహుల్ యహూద వన్నసారా, అల్లాహ్ యొక్క శాపం పడుగాక యూదులపై నసారాలపై, వారు తమ యొక్క ప్రవక్తల యొక్క సమాధులను మస్జిదులుగా నిర్మించుకున్నారు. ఈ యొక్క మాట ద్వారా మనకు బోధపడుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పడం జరిగింది, సమాధులను మస్జిదులుగా చేసుకుని వాటిని పూజిస్తున్న వారిపై శాపం పడుగాక అని చెప్పడం జరిగింది. ఏ సమయంలో? మరణానికి 5 రోజుల ముందు సమయం. మరి అటువంటి ప్రవక్త, ఏ ప్రవక్త అయితే తన యొక్క చివరి కాలంలో సమాధి పూజ నుంచి వారించాడో, మరి ఆయనను విశ్వసించే ప్రజలే ఈరోజు చెప్పుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆషిఖే రసూల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మేము ఇష్టపడుతున్నామని చెప్పుకునే ప్రజలు ఈరోజు ఎంతోమంది సమాధి పూజ చేయడం లేదా?
వారిపై ప్రవక్తల యొక్క సమాధులను ఆరాధించడమే మహాపాపమైతే ఈరోజు ఔలియా అల్లా, ఎవరైతే బాబాలని, దర్గాలని, అజ్మీర్ అని, ఫలానా అని ఏవైతే దర్గాలు ఉన్నాయో, మరి అదేవిధంగా అలీ రజియల్లాహు అన్హు వారిని ప్రవక్తల యొక్క సమాధులను ఆరాధించినందుకు శాపం పెట్టినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క సాధారణ మానవులు వీరిని మనం సమాధి పూజ చేస్తే అల్లా ఇష్టపడతాడు మనతో. మరి అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండో వసియత్ చేయడం జరిగింది. ప్రవక్త వారు అంటున్నారు, మీరు నా సమాధిని పూజల కోసం విగ్రహంగా చేయకండి. అల్లాహు అక్బర్. సోదరులారా ఆలోచించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు నా సమాధి పూజ చేయకండి. అంటే ఖబరస్థానికి వెళ్ళి, ఖబర్ల దగ్గరికి వెళ్ళి, సమాధుల వద్దకు వెళ్ళి పూజలు చేయడం, ప్రదక్షిణాలు చేయడం, గులాబీ పూలు జల్లడము, ఏవైతే అక్కడ తాయితులు కట్టుకోవడం ఏవైతే ఉన్నాయో, గుల్బర్గా అని, ఆ బర్గా అని, ఈ దర్గా అని ఏవైతే ఉన్నాయో, ఇస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకని? సమాధి పూజ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఖండించారు. సమాధి పూజ అన్నది నిషిద్ధం. ఒకవేళ మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ప్రేమించే వారమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చివరి మరణ శాసనం అన్నమాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చివరి పలుకులపై మనం ఆచరించాలా లేదా? కేవలం నోటి మాట వరకు కాదు కదా. ప్రవక్త వారిని ఇష్టపడే వారైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? సమాధి పూజ చేయకండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ దిగి జోహర్ నమాజ్ చేయడం జరిగింది. తర్వాత జోహర్ నమాజ్ చేయించిన తర్వాత మరలా మెంబర్కి చూడండి సోదరులారా, తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మూడో వసియత్ చేయడం జరిగింది. అదేమిటి? ఖిసాస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖిసాస్కి సిద్ధపడ్డారు. ఖిసాస్ అంటే ప్రతీకారం తీర్చుకోవడం. ప్రవక్త వారు అన్నారు, ఒకవేళ నేను ఎవరి వీపుపైనైనా కొరడాతో కొట్టి ఉంటే ఇదిగో నా వీపు వచ్చి నా వీపుపై కొరడాతో కొట్టండి అన్నారు. అల్లాహు అక్బర్. కారుణ్యమూర్తి, చీమలకు సైతం, మూగ జీవులకు సైతం ఎటువంటి హాని తలపెట్టని వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏమంటున్నారు? ఒకవేళ నేను ఎవరి వీపుపైనైనా కొరడాతో కొట్టి ఉంటే ఇదిగో నా వీపు వచ్చి నా యొక్క వీపుపై కొరడాతో కొట్టి మీ యొక్క ప్రతీకారం తీర్చుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. మరి ఆ తర్వాత జోహర్ నమాజ్ చదవడానికి కింద దిగి తర్వాత మళ్ళీ జోహర్ నమాజ్ చదివి మరలా మెంబర్ పైకి ఎక్కడం జరిగింది. ఎక్కి అదే విధంగా అన్నారు, ఒకవేళ ఎవరి హక్కునైనా నేను పూర్తి చేయకున్నట్లయితే, ఎవరి హక్కులోనైనా నేను ఎవరి హక్కునైనా పూర్తి చేయకున్నట్లయితే ఇక్కడే నా నుండి మీరు హక్కులను తీసుకుని పొందండి. ఎందుకనంటే రేపు ప్రళయ దినం నాడు ఎవరి హక్కులు కూడా, ఒకవేళ హక్కుల్లో ఏదైనా తక్కువ చేసి ఉంటే, తల్లిదండ్రుల హక్కులు, భార్యాభర్తల హక్కులు, ఎవరి హక్కులు, తోటి పొరుగు వారి యొక్క హక్కులు ఎవరైనా తక్కువ అన్యాయం చేసి ఉంటే అందులో ఏదైనా పూర్తి చేయకున్నట్లయితే రేపు ప్రళయదినం నాడు అల్లాహ్ వద్ద పట్టుబడతారు. చూడండి సోదరులారి యొక్క వసియత్ ద్వారా మనం బోధపడుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఏమంటున్నారు? హక్కుల విషయంలో అల్లాహ్కు భయపడండి. మీరు ఒకవేళ పూర్తి చేయకపోతే, ఎవరినైనా మీరు కొట్టి ఉన్నారు, వెళ్ళి మీరు ఆ యొక్క వ్యక్తితో క్షమాపణ వేడుకోండి. ప్రతీకారం ఆ వ్యక్తితో మీరు క్షమాపణ వేడుకోండి. మరి అదేవిధంగా ఈరోజు మనం ఎంతోమందిని మన యొక్క నోటి దురద వల్ల, నోరు వల్ల మనం ఎంతోమందిని హృదయాలను రెండు ముక్కలు చేస్తుంది. కొరడాతో కొట్టడం ఆ యొక్క దెబ్బ తగిలిన తర్వాత నయమైపోతుంది. కానీ ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే, మనం ఎలా ఉన్నామంటే ఆయుధాలతో కొట్టడమేమో కానీ మర్చిపోలు అని నోటి దెబ్బతో మనం కొడుతున్నాం. దాని ద్వారా ఎదుటి వాని యొక్క మనసు ముక్కలైపోతుంది. ఒకవేళ అదే స్థితిలో అతడు మనం చనిపోతే రేపు ప్రళయ దినం నాడు మనం ఖచ్చితంగా పట్టుబడతాం. సోదరులారా, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణానికి ముందు చేసిన వసియత్. మరి అదేవిధంగా సోదరులారా, ఇంకో విషయం ఉంది. అది చెప్పిన ఇన్షాల్లా దీని అంశాన్ని నేను మరొక జుమ్మాలో చెప్తాను. అదేమిటంటే, రెండు విషయాలు వసియత్ చేయడం జరిగింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరొక విషయం ఏంటంటే, అన్సార్ సహాబాల విషయంలో మీరు వారి హక్కులను నెరవేర్చండి. మరి ఐదో వసియత్ ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రవక్త వారు ఏమంటున్నారు? అల్లాహ్ ఒక దాసునికి 2 అవకాశాలను ఇచ్చాడు. అల్లాహ్ ఒక దాసునికి 2 ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఒకటి, ఆ దాసుడికి అల్లాహ్ ఆజ్ఞాపించాడు, నీవు ప్రపంచంలో ఉండి ప్రపంచం యొక్క ఏవైతే వరాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా అనుభవించి నీవు ప్రళయం అయిపోయిన తర్వాత స్వర్గంలో వచ్చి చేరిపో. 2,
ఒకవేళ నీవు ఇప్పుడే రాదలుచుకుంటే వచ్చి అల్లా యొక్క సామీప్యం పొందు, అల్లా వద్ద ఉన్నతమైన స్వర్గం ఉంది అని ఒక దాసునికి అల్లా ఆజ్ఞాపించాడు. 2 ఎంపిక చేసుకునే అవకాశాలను వరాలను ఇచ్చాడు. కానీ ఆ దాసుడు రెండోది ఎంపిక చేసుకున్నాడు. అల్లాహ్ వద్దకు వెళ్ళి అల్లాహను కలుసుకోవడానికి ఆ యొక్క దాసుడు ఇష్టపడ్డాడు అని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మాట చెప్పడం జరిగిందో అక్కడ ఉన్న హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఏడవడం బోధించడం మొదలుపెట్టడం జరిగింది. అక్కడ ఉన్న సహాబాలంతా కూడా, ఓ ప్రవక్త, ఓ అబూబకర్ ఎందుకు నేడుస్తున్నారు? ప్రవక్త వారు ఏదో సాధారణమైన విషయం, సాధారణమైన విషయం చెప్పడం జరిగింది, మీరు ఎందుకు నేడుస్తున్నారు? ఆ యొక్క విషయం, అందులో ఆ దాసుడు ఎవడు అనే విషయాన్ని సహాబాలు ఎప్పుడు గుర్తించారంటే ఎప్పుడైతే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారో అప్పుడు వారికి బోధపడింది ఆ ఒక్క దాసుడు ఎవరో కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇహలోకంలోనే అల్లా 2 అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక అవకాశం ఏమిటంటే, ఓ ముహమ్మద్, మీరు ప్రపంచం అంతమయ్యే వరకు ఉండాలనుకుంటే ఉండి మీరు వీటిని అనుభవించండి. ఒకవేళ మీరు ఇప్పుడే నా వద్దకు రావదలుచుకుంటే వచ్చేయండి. 2 అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. ప్రవక్త వారు దేన్ని ఎంచుకున్నారు? పరలోకాన్ని. ఒకవేళ ఇహలోకమే అల్లా ప్రవక్త వారి దృష్టిలో ఉన్నతమైతే ప్రవక్త వారు ఇహలోకాన్ని ఎంపిక చేసుకునేవారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దృష్టిలో ఇహలోకము ఎటువంటి విలువ, ఎటువంటి స్థాయి కూడా ప్రవక్త వారి యొక్క దృష్టిలో లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరలోకమే ఎంచుకోవడం జరిగింది. కాబట్టి దీని ద్వారా మనకు బోధపడుతున్న విషయం ఏంటంటే, మనం ఈ ఇహలోకాన్ని ఇహలోకంగానే భావించాలి. ఇది దారుల్ అమల్, అంటే సదాచరణ చేసే స్థలము. ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి మనం రాలేదు. ఈరోజు నేను, రేపు మీరు అనే విధంగా ఇక్కడ ఉంటుంది. ఈరోజు ఏదో ఒక రోజు మనం చనిపోతాం. అక్కడ అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాలి, అల్లాహ్ ముందు నిలబడాలి. ఆ విషయానికి భయపడాలి. సోదరులారా, ఇత్తఖిల్లా, అల్లాహ్కు భయపడండి. ఏ రోజైతే ఎవరి సహాయం కూడా అందదో ఆ రోజు అల్లాహ్ యొక్క సహాయం అందుతుంది. కనుక నేటి ఈ యొక్క జుమ్మాలో నేను ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోవడానికి 5 రోజుల ముందు అనే విషయం దగ్గర ఆపుతున్నాను. ఇన్షా అల్లాహ్ నా యొక్క ఊపిరి మిగిల్చి ఉంటే, నాకు ఇంకా నిశ్వాసాల యొక్క బాకీ ఉంటే ఇన్షా అల్లాహ్ ఇదే అంశాన్ని నేను మరొక జుమ్మాలో నేను పూర్తి చేస్తాను. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, ఓ అల్లాహ్, చెప్పేదానికన్నా వినేదానికన్నా దాన్ని ఆచరించే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ధర్మాన్ని అయితే తీసుకొచ్చారో ఆ ధర్మంపై అదే విధంగా నడుచుకోవాలి. ఏ విధంగానైతే నీవు ఇష్టపడతావో వల్ల మేము 5 పూటల కూడా నమాజులు చేసే దాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దు. వల్ల 5 పూటల నమాజును మేము ఏ విధంగా కూడా వదిలిపెట్టకుండా తూచా తప్పకుండా నమాజులు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు. వల్ల ఒకవేళ మేము తెలియక ఎన్నో పాపాలు చేశాం, ఆ పాపాలన్నింటినీ కూడా నీవు క్షమించు. వల్ల ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి ఇబ్బందులు వారి నుంచి దూరం చేయి. ఎవరికైతే ఉపాధి లేదో వారికి మంచి ఉపాధిని ప్రసాదించు. వల్ల ఎవరైతే ఆకలి బాధలకు గురై ఉన్నారో వారికి మంచి ఆహారాన్ని ప్రసాదించు. వల్ల చెప్పేదానికన్నా వినేదానికన్నా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. వల్ల సమాధి పూజ నుంచి మా యొక్క సమాజాన్ని కాపాడు. వల్ల షిర్క్ నుంచి ఈ సమాజాన్ని కాపాడు. నీ యొక్క భయాన్ని మా యొక్క హృదయంలో నింపు. ఆమీన్. రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين وآخر دعوانا الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.